బ్యాక్ టు మై ఛానల్. అప్పుడే మొదలేశారు ఇద్దరు. మార్నింగ్ నుండి ఖాళీయే లేదు కదా హనీ నీకు. ఇప్పుడే రేటింగ్ చూడండి ఎలా ఉందో చెప్పండి, కామెంట్స్ చేయండి. మా హనీ రేటింగ్ చూడండి ఎలా ఉందో. హనీ సాటర్డే నుండి ఏం చేస్తున్నావు హనీ? నేను విజయవాడ వెళ్ళావా? ఎప్పుడు వెళ్ళావు విజయవాడకి? నిన్న రాత్రి వెళ్తే ఇప్పుడు వచ్చావా? ఎందుకు వెళ్ళావు విజయవాడకి? అమ్మమ్మ దగ్గరికి ఎప్పుడు వెళ్ళావు? నోటికొచ్చిన అబద్ధాలన్నీ చెప్తుంది. మార్నింగ్ నుండి సాయంత్రం వరకు బలాదూర్ తిరిగేసి వచ్చి ఇప్పుడు చీకటి పడుతుంటే ఇదిగోండి చీకటి పడుతుంటే ఇప్పుడు రాస్తుంది. ఏం చేయాలి మా హనీ మీరే చెప్పండి. హనీ బాయ్ చెప్పు, హాయ్ చెప్పు. డాన్స్ వేస్తుంది మళ్ళీ, డాన్స్ హోంవర్క్లోనే డాన్స్. వాళ్ళ నాన్న వంక చూసి సిగ్గుపడుతుందండి. మేడం హనీ నువ్వు ఎక్కడికి వెళ్ళావు చెప్పు, నిన్ను వదిలేస్తా. ఇంక తర్వాత ఎక్కడికి వెళ్ళావు? బాబీతో షికార్కి వెళ్ళా. ఇంకెక్కడికి వెళ్ళావు? అంతే, ఇంటికి వచ్చేసి గ్రౌండ్కి వెళ్ళావు. గ్రౌండ్కి వెళ్ళావా? గ్రౌండ్కి వెళ్ళి ఏం చేసావు? ఆడుకున్నా. ఏం మాట్లాడావు? వేసింది ఒకటి సరిపోయిందా? సరిపోయిందా? బాగా అయిందా? దాంతో రాసుకుంటుంది కదా, దాంతో ఏం పని నీకు? బాగా అయిందా? వీళ్ళలాగా మాత్రం కొట్టుకోబాకండి. నార్మల్ పెన్సిళ్ళు పోయినాయి, లెడ్ పెన్సిళ్ళు వచ్చినాయి. చావు కొట్టి సంతకం వస్తారు, దీంట్లో మళ్ళీ లెడ్లు కొనుక్కురావాలి నేను. హనీ హాయ్ చెప్పు హనీ. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. మూతి సరిగ్గా పెట్టవే, ఇందుకే మూతి పెడతారు. ఎక్కువ డిస్టర్బ్ చేస్తే మళ్ళీ అలిగిద్ది మా హనీ. సర్లే ఓకేనండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. ఎందుకు నవ్వు వస్తుంది రా నీకు? దేనికి నవ్వు వస్తుంది? దేనికి నవ్వు వస్తుంది? దేనికి నవ్వు వస్తుంది రేషుగా? ఆ పిల్ల అలగడం కామనే కదా, అలిగితే వాళ్ళ నాన్న బండి ఎక్కిద్ది. అవునా హనీ? మీ నాన్న బండి ఎక్కుతావు నువ్వు అలిగితే? హనీ రేటింగ్ బాగుందా, మా యశ్వంత్ రేటింగ్ బాగుందో చూడండి ఒకసారి, మీరే కామెంట్ చేయండి.